హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా రుచికరంగా సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇది అన్నం, చపాతీ, పుల్కా దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, అంతేకాదు టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. రోజు తినే కర్రీస్కి బోర్ కొట్టినప్పుడు ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతాయి కాలీఫ్లవర్లు. దొరికినప్పుడు తెచ్చుకొని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది రైస్లో కలుపుకొని తిన్నా లేదా రసం పోసుకొని దాంట్లోకి సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కాలీఫ్లవర్ 1/2 kg వెయిట్ ఉంటుంది. ఇది ఫ్రెష్గా ఉంది కానీ పైన అక్కడక్కడ బ్లాక్ ఉంది. ఫస్ట్ అది రిమూవ్ చేసేయండి. తర్వాత ఈ పెద్దగా ఉన్న కాలీఫ్లవర్ని కొంచెం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేయాలి. సాధారణంగానే కాలీఫ్లవర్లో బోలెడన్ని పురుగులు ఉంటాయి, కానీ ఇందులో ఒక పురుగు కూడా లేదు. అది మనం ఎలా కనిపెట్టచ్చు అంటే, కాలీఫ్లవర్ని కొనేటప్పుడే ఆ లీవ్స్ కానీ పురుగు పట్టినట్టు అనిపిస్తే ఫ్లవర్లో కూడా పురుగులు ఉంటాయి. లీవ్స్ ఫ్రెష్గా ఉన్నాయంటే కాలీఫ్లవర్ కూడా ఫ్రెష్గా ఉన్నట్టు. అలాంటిది ఏరి మనం తీసుకుంటే బెటరు. ఇందులో పురుగులు లేవు కాబట్టి దీన్ని వాష్ చేసేటప్పుడు నేను ఉప్పు వేయలేదు, వేడి నీళ్ళు కూడా పోయలేదు, నార్మల్గానే వాష్ చేసేసాను. ఈ రెసిపీ కోసం 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కాస్త ఎక్కువ ఆయిలే తీసుకోవాలి. ఇందులో వాటర్ వేయం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా కాగాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది చిటపట అన్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ముందే ఎందుకు వేస్తున్నానంటే దీనివల్ల ఆయిల్ చిట్లకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు, అవి వేసుకొని లైట్గా వేయించుకోవాలి సన్నటి సెగ మీద. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, అవి వేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలండి బాగా, నేను చూపించినట్లుగా. ఈ రెసిపీ ఫినిష్ అయ్యేంత వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెంచొద్దు, లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు మాడిపోతాయి. కాలీఫ్లవర్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. దీనివల్ల మనకు జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది, అరుగుదల కెపాసిటీ పెరుగుతుంది. దీనికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ. రోగనిరోధక శక్తి వల్ల మనకు జబ్బులు రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇది అంత మంచిది ఆరోగ్యానికి. అందుకని అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా తెచ్చుకొని ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వేయించుకునేటప్పుడల్లా మూత పెట్టుకోవాలి, మళ్ళీ మూత తీయాలి. ఒక 2 minutes ఉంచి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటా వేయించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ వేగింది అనిపించినప్పుడు ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఈ రెసిపీ చప్పగా ఉంటుందేమోనని అనుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఈ కాలీఫ్లవర్కు ఉండే ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. మీరు ఈ రెసిపీని ఇలానే చేస్తారా లేదా మరోలా చేస్తారా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కని గరిటతో ఒత్తి చూస్తే తెలుస్తుంది వేగిపోయిందని. ఆ టైంలో కారం, ధనియాల పొడి వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మరోసారి వేయించుకోవాలి. ఇలాంటి కొత్త రెసిపీస్, సింపుల్ రెసిపీస్ ట్రై చేయాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నా రెసిపీస్ మసాలాలుగా లేకుండా సింపుల్గానే ఉంటాయి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా తయారయ్యిందో. దీన్ని రైస్లోకి కానీ, పరోటాలోకి కానీ, చపాతీలోకి కానీ తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. ఇలా చేస్తే కాలీఫ్లవర్ చాలా రుచిగా, మసాలా బాగా పట్టి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.